నాదు జీవమాయనే నా సమస్తము నా సర్వసమేసుకే నా సుజీవము నాదు దైవము దివ్య తేజము నాదు దైవము దివ్య తేజము నాదు జీవమాయనే నా సమస్తము కృంగిన వేళ భంగపడిన వేళ నా దరికి చేరేను చుక్కని లేని నా వావలి నేనుండ అద్దరికి చేర్చెను ఆత్మతో నింపెను ఆలోచన చెప్పెను నాదు జీవమాయనే నా సమస్తము. దేవునామాన స్తోత్రాలు. సాక్షినిచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుడు నన్ను ఎంతో ప్రేమించి సమయాన్ని ఇచ్చినందుకు దేవుని నామాన స్తోత్రాలు చెల్లిస్తున్న. నా పేరు సుశీల, మాది మరి కాటూరు ఎప్పనగుంట గ్రామం. మా అత్తగారిదండి. మా ఆయన గారి పేరు అహరోన్ గారు. మరి క్రైస్తవ నామకార్థ క్రైస్తవత్వంలో జీవించండగా నాకు పిల్లలు చనిపోతూ ఉండేవాళ్ళు. మరి తొలుసూరు పాప, మలసూరు మగ పిల్లవాడు, మరి మూడో పాప ప్రేమావతమ్మ, నాలుగో పాప మరి పుట్టింది. పుట్టినప్పుడు ఆమెకు పోలియో జబ్బు వచ్చింది. పోలియో జబ్బు వచ్చినప్పుడు ఎంతగానో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాము. ఎక్కడ కూడా అక్కడ ఒక మందు, దీనికి మందు లేదని చెప్పి వారు ఎంతగానో నన్ను మరి దూషించారు, దేశించారు. ఆ బిడ్డలు చూశారు కాబట్టి నేను బ్రాహ్మణులు ఎంట పుట్టాల్సిన బిడ్డలు ఈ బిడ్డలు అని ఎంతగానో మరి నన్ను ఎంతో దేశించినప్పుడు మరి ఇక్కడ ఆరుగోళ్ళలో డాక్టర్ ఉన్నప్పుడు తీసుకెళ్ళినప్పుడు ఆయన ఒక ఇంజెక్షన్ చేశాడు. ఇక ఎక్కువ అయిపోయిందండి, కడుపు ఉప్పిపోయింది, నీరుడు బంద్ అయిపోయింది. బంద్ అయినప్పుడు మరి దేవుడు మరి ఎంతగానో మరి మా దైవజనులతో సుందరరావు గారు, ఎమేలమ్మ గారు ఆ తిప్పనగుంటలో ఉన్నారు. తిప్పనగుంట వాళ్ళు వచ్చి మరి నా బిడ్డకి ప్రార్థన చేసినప్పుడు పాప పేస పోసింది. పేస పోసినప్పుడు నేను వెళ్ళిన పాపాలు నేను ఒప్పుకున్నా రమ్మని చెప్పింది. మరి మా అమ్మగారు అయితే ఎంతో ప్రేమగా ప్రేమించేది. నువ్వు రావే పాపాలు ఒప్పుకోమన్నాడు. నా పాపాలు నేను ఒప్పుకున్నప్పుడు దేవుడు మరి ఎంతగానో మత్తయి సువార్త 3వ అధ్యాయంతో మాట్లాడాడు. మరి మళ్ళా ఇంకా ప్రార్థన చేయను అన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాను. సైతాను కూడా మరి వాక్యం చెప్పుద్ది. సైతాన్లో కూడా మరి ఆ శక్తి ఉంది. నీకు అప్పుడే మాట్లాడాడని మా అమ్మగారు గద్దించినప్పుడు మళ్ళా మత్తయి 9వ అధ్యాయంతో మాట్లాడాడు. మళ్ళా దేవుని నామాన్ని బట్టి మళ్ళా పాపాలు ఒప్పుకుంటున్నాను. ఉపవాసం ఉండి పొట్టగట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే మళ్ళీ దేవుడు ఎత్తైన మా ఆత్మీయ తండ్రి ఎత్తైన స్థలంలో ఉండి ఇదే అనుకూల సమయం, ఇదే ఘనరక్షణ దినం, నీ ఆత్మజ్యోతి వెలిగించబడుతుందని పెద్ద స్వరంతో నాతో మాట్లాడాడు. నీ పాపాలు కడిగి నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పాడు. సరేనని నేను చూస్తే నాకు ఎంతో శక్తి వచ్చింది, బలం వచ్చింది, నాలో చీకటి వెళ్ళిపోయింది. ఆయన హస్తం వేసి నా బిడ్డ బాగు చేశాడు. మరి ఆయనకి స్వస్థవారం ఇచ్చాడు దేవుడు. అని ఇతని బట్టి నేను ఎంతగానో సంతోషించి వెళ్ళి ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తానే ఉండేవారు. ఉపవాసం ఎక్కువగా ఉండేదాన్ని. 40 రోజులు ఉపవాసం ఉండి దేవుని మందిరంలో మరి నాకు తలుపులు లేవు, మరి చెన్ని పాక, ఆ పాకలో ఉండి నేను ప్రార్థన చేసేదాన్ని అండి. మరి దేవుడు మరి ఎంతగానో ఆ పాప ఆయన మారినప్పుడు దేవుడు మరి ఎంతగానో ఆయన కూడా రక్షిస్తాకి మరి నువ్వు రక్షించబడాలని మా ఆత్మీయ తల్లిదండ్రులు సుందరరావు గారు, ఎమేలమ్మ గారు గద్దించేవాళ్ళు. మరి అప్పుడు ప్రార్థన ఆయన పాపాలు ఒప్పున ఆయన రక్షించబడ్డప్పుడు దేవుని నామాన్ని బట్టి మరి దేవుని సన్నిధిలో మరి ఆ పాప కూడా కునుగుట్లాడుకుని దీపం ఆరిపోయింది. పైనుండి ఒక బుడ్డి వచ్చిందండి. అది అప్పుడు బుడ్లే, కరెంటు కూడా లేదు. ఒక దీప బుడ్డి వచ్చి అగ్గి పెట్టి వచ్చి ఇప్పుడు అది గీసి వెలిగి అన్నాడు పెద్ద స్వరంతో. గీసి వెలిగించినప్పుడు ఆ సమాధానం ఆమె బ్రతికింది, లెగిసింది.
తెగితాము దేవుడు ఎంత శక్తి ఉందని నేను ఎంతో గారిని ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటాను ఉండగానే అయ్యగారు అమ్మగారు ఏంటమ్మా అంటే చచ్చిపోయిన సమాధానం వారికి చెప్పారు. సమాధానం ఇచ్చి నీ బిడ్డను లేపాను, సమాధానం అని పేరు పెట్టాడు. మరి పెద్ద పిల్లకేమో ప్రేమ వద్దమ్మ సమాధానం, చిన్న పాప ఉంది ఆమె ఏసుప్రభులని తాటేరు మీద రాశాడు దేవుడు, మాట్లాడే దేవుడు, ఆయన శక్తిగల దేవుడు. వారి ద్వారా నాకు ఎన్నో కార్యాలు చేశాడు. మరి నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళి నేను పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుడు మరి నన్ను ఎంతో ప్రేమించి మా ఆత్మీయ తల్లి ఎమేలం గారు దైవజనులు సుందరరావు గారు ఎత్తే వాళ్ళు అంటా ఉండేవాళ్ళు. అన్నప్పుడు నేను చాలా మూర్ఖతనంగా ఉండేదాన్ని. మరి ఆ రీతిగానే రావే అని మా అమ్మగారు గద్దిచ్చేది. సరే అట్ట ఉండగానే తొలసూరు బాబు మలసూరు పాప చనిపోయారు. ఈ పాప 8 నెలలు వచ్చినాక పాపకు పోలియో జబ్బు వచ్చింది. మరి ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ఆసుపత్రిలో మరి అందరు కూడా మరి డాక్టర్లు బతకరు, కుంటితో అయిపోతే ఈ పిల్ల బతకదని చెప్పారు. మరి ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఆత్మీయ తండ్రి తల్లి వచ్చి ప్రార్థన చేసినప్పుడు మరి ఆమె ఎంతగానో మరి దేవుడు నడకాయ కూడా వెనక్కి తిరిగిపోయేది. ఆత్మీయ తండ్రి తల్లి వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుని నామాన్ని బట్టి బిడ్డ మరి ఎంతగానో స్వస్థత వచ్చింది. మరి ఎంత ఉజ్జంగా పాలు తాగి ఎమ్మెల్యే గారు వాళ్ళు ఎంతగానో నన్ను ప్రేమించి నువ్వు రావే దేవుడు చూపిస్తున్నాడు, నీ కష్టాలు పోతాయని నా చేయబట్టుకుని మా ఆత్మీయ తల్లి ఎమ్మెల్యే గారు బతిలాడి చాలా ధిక్కరిచ్చాను. అనేక విధాలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మరి పాప మరి ఎంతగానో మరి బతికినప్పుడు ఇక నేను ఈ గుడిలోకి వెళ్ళి నా పాపాలు ఒప్పుకున్నప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయంతో మాట్లాడాడు. మళ్ళా నీకు అప్పుడే నువ్వు దేవుడి సన్నిధిలో నువ్వు ఉన్నావు, నువ్వు పాపాలు ఒప్పుకో, నువ్వు ఎంతో ఎదురుకిచ్చావని మా ఆత్మీయ తల్లి ఎమేలం గారు సుందరరావు గారు మరి ఎంతగానో నన్ను మరి ప్రేమించేవారు, దేశించేవారు. ఆ రీతిని నేను ఒప్పుకున్నప్పుడు మళ్ళా మత్తయి సువార్త 9వ అధ్యాయంతో మాట్లాడినప్పుడు బిడ్డ స్వస్థత వచ్చిందండి. ఆ స్వస్థతను బట్టి దేవుని సన్నిధిలో నేను ఎంతగానో ప్రార్థన చేసేదాన్ని. ఇక మా అమ్మగారు అంతా ఎమ్మెల్యే గారు సైతానికి చెప్పుద్ది ఆ వాక్యం, మీకు అప్పుడే దేవుడు మాట్లాడలేదు, స్వరంతో మాట్లాడాలి, ప్రభు రావాలి దగ్గరికని గద్దించి నన్ను ఎంతగానో మరి గద్దించాము. నేను మళ్ళా పాపాలు ఒప్పుకుంటున్నా. మరి సుందరరావు గారు ఎత్తైన స్థలంలో ఉండి మరి ఆ యొక్క దగదగ మెరిసిపోతున్నాయి వస్త్రాలు, పెద్ద వెలుగులో ఉన్నప్పుడు అమ్మో నా ఆత్మీయ తండ్రి అక్కడ ఉన్నాడు చూస్తా వెళ్ళి ఆయన కింద నేను మోకాళ్ళు ఉరివి ప్రార్థన చేసినప్పుడు ప్రభువా అని ఆయనకి పాదాలు పట్టుకున్నప్పుడు ఇదే అనుకూల సమయం, ఇదే ఘనరక్షణ దినం, నీ ఆత్మజ్యోతి వెలిగించబడింది, నీ పాపాలు క్షమించబడి పెద్ద స్వరంతో మాట్లాడాడు. మరి దేవుడు నన్ను ఎంతగానో అప్పుడు నాలో ఉన్న చీకటంతా నాలో ఉన్న భయం అంతా పోయిందండి. మరి ఎంతగానో నేను మరి ఆస్వాదించబడ్డా, నా బిడ్డ బాగుపడింది. మరి ఎదుగానే ప్రార్థనగా నేను మరి ఎప్పటికప్పుడే మరి ఉపవాస ప్రార్థనలో నెలకు ఒకసారి నా ఇంట్లో నేను ప్రార్థన పెట్టుకునేదాన్ని. 8వ తారీఖుని మరి మాకు 5 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. శుక్రవారం, శనివారం, మంగళవారం, శీలకోటం మరి ఇవన్నీ కూడా జరుపుతూ ఉండేవారు మా అయ్యగారు, అమ్మగారు, ఎమ్మెల్యే గారు, సుందరరావు గారు. ఆ రీతి నేను ఎప్పుడు కూడా హాజరయ్యేదాన్ని. 4 రోజులు వెళ్ళిపోతే నీకు ఆబ్సెంట్ పడిందని మరి ఎంతగానో దేవుడు చెప్పాడు. అక్కడ నుండి అన్ని దినం కూడా వెళ్ళేదాన్ని, రాత్రి వాళ్ళు కూడా మరి ఎక్కడో దూరం రోడ్డు మీద అందరు పిచ్చోళ్ళు ఉండేవాళ్ళు. నాగేశ్వరరావు బంగారయ్య గారు ఆయన పిచ్చబుట్టి యమనేస్తాడు, రోడ్లో ఉండి తిరిగేవాడు. అమ్మ నువ్వు రాబాకే అని చెప్పేది. ఆయన వేస్తారే నా దేవుడు నాకు ఉన్నాడని. నేను వెళ్ళిపోయి పక్కన మొండాగు మరి దానిలో దిగి వస్తున్నాడని నాకు ఎంతో భయం వేసే దోమలు. మరి పక్కనే ఏమో వామిల దొడ్డి మరి అయ్యగారు అమ్మగారు ఇంట్లో ఉండేవారు. ఇంట్లో ఉండి మరి మేమందరం కూడా సంఘం అందరం తీసుకెళ్ళేదాన్ని. వెళ్తా తీసుకెళ్ళి మరి దేవుని సన్నిధిలో రాత్రి అంతా కూడా గడిపోవడం, రాత్రి అంతా ప్రార్థన చేసేవడం, మళ్ళీ తెల్లగట్ల వేసి మళ్ళా వచ్చేవడం దేవుని సన్నిధిలో. అలా సాగుతూ ఉండగానే మరి నా ఇంటికి మరి దేవుని యొక్క సన్నిధిలో నా స్థలం చేదిరిగిందని చెప్పాడు ఈ జ్యోతిష్పాడు, ఆ చేతపాడు చేసిన ఆయన. సరేనని నేను ఎంతగానో భయపడేదాన్ని ఇంట్లో పడుకోవటానికి. సరే నేను వెళ్ళి గుడిలోనే ఉండేదాన్ని పిల్లలను తీసుకుని. పిల్ల బాగుపడిందిగా నాకు ఎంతో భయం వచ్చేది.
ఇక దేవుడు మరి ఎంతగానో ఆ స్థలం అంతా కూడా యేసు ప్రభు వారు జసంతరాయ్ గారు యేసుపాదం గారు ఇద్దరు కూడా వచ్చి ఏం చేశారు, కడ్డీలు పట్టుకుని భర్త మంచి కడ్డీలు పట్టుకుని ఉంచుని ఉన్నారు. ఉంటే ఒక ఆయన మరి పెద్ద లీస్ట్ పట్టుకుని యేసుపాదం గారు ఉన్నారండి. ఉన్నప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే నా మీద రవ్వలు ఆ యొక్క కడ్డీలో నుంచి రవ్వలు పడి నన్ను కాల్చేసిన, అయ్యా నేను కారిపోతున్నానయ్యా అన్నప్పుడు మరి నువ్వు కాలవు, నేను బంగారాన్ని కంసాలి వాడు పుట్టవేస్తాడు, నేను పుట్టవేస్తున్నాను, నువ్వు భయపడొద్దు అని మరి ఆయన మాట్లాడాడు యేసుపాదం గారు. మన స్థలం అంతా కాల్చేశారు. మరి ఆయన అయితే ఇంట్లో పడుకుని ఉన్నాడు. నీ సేదుని గడ్డ మధురంగా చేస్తున్నాను అని పెద్ద స్వరంతో మాట్లాడాడంట. ఇక అయ్యగారు అప్పటికప్పుడు వచ్చి అయ్యగారికి అమ్మగారికి సుందరరావు గారికి ఎమ్మెల్యేం గారు చెప్పారు, అయ్యా నీకు కీడు రాదురే, అన్ని కష్టాలని పోతాయి, నువ్వు రక్షణ పొందమని. మరి అయ్యగారు అమ్మగారు ఎంత పెద్దనాడు అని ఆయన్ని మరి పాపాలు ఒప్పించారు. ఆయన రక్షణ పొందాడు దేవుని నామాన్ని బట్టి. మరి అలాగే వెళ్ళి మందిరంలో పడుకునేదాన్ని అండి. రాత్రి అంతా ప్రార్థన చేసేదాన్ని. పిచ్చోళ్ళు వచ్చి నన్ను మరి బిడ్డలు ఉండారు, దోమలు కొడతారు, ఇసురుకుంటూ పాములు వచ్చాయి, పంటల గబ్బాలు వచ్చాయి. మరి ఆ సాపలు మేము బరాబరా వస్తుంటే లేచి చంపేవాళ్ళం. దేవుని సన్నిధిలో అమ్మ నువ్వు ఇంటికి వెళ్ళి పడుకోండి అని చెప్పేవాడు. నా జతనే నన్ను స్నేహితులు ఉన్నారు. తెల్లవారు కూడా ప్రార్థన చేసి దేవుణ్ణి మరి ఎంతగానో దేవుని బతిమలాడుకున్నప్పుడు మరి పైన దేవుని యొక్క సన్నిధిలో ఎన్నో దర్శనాలు, ఎన్నో వేదాలు నన్ను ఆదరించాడు ప్రభు. హత్తుకున్నాడు, నన్ను ఎంతగానో ప్రేమించి నా చేతునికి మధురంగా మార్చాడు. ఆ యొక్క జాన్ చెట్టు నిమ్మ చెట్టు ఇచ్చాడు. అక్కడ ఎంతగానో విస్తారం కాపు కాసిని నా ప్రియ సహోదరుల దేవుని బట్టి దేవుని నమ్ముకోవడం అని సిగ్గుపడరు. అందుకని దేవుడు మాయడలు చేసిన ఈ కీర్తన గ్రంథకర్త అంటాడు, మాయడలు చేసిన ఆశ్చర్యకర ఎవరిని చెప్పేదనా లెక్కకు మించిని అని చెప్తాడు. మరి ఆ రీతిగా నాకు ఎన్నో మేలు చేస్తున్నాడు. సరే మాకు ఒక 70 సెంట్ ఉందండి. దానికి అయ్యగారిని దర్శించి రక్షించుకున్నాడుగా. మరి మినువులు వేసాడు. మినువులు వేయమని చెప్పాడంటే ఎప్పుడు పెసర ఎత్తా ఉండేవాడు. ఆ పెసర ఎత్తంటే మరి నువ్వు పెసర వేయొద్దు, మరి దేవుని సన్నిధిలో మినువులు వేయమని చెప్పాడు. చెప్పినప్పుడు ఆ మినువులు వేసినప్పుడు మరి ఎంతగానో అక్కడ మొక్క మొలిసినప్పుడు ఆ యొక్క మాకు పక్కనే మునసాబు గారిది మరి 15 ఎకరాలు ఆ యొక్క ప్లాట్ ఉందండి భూమి. అది అంతా తండేసిపోయి దేశం అంతా కూడా పురుగు పట్టిపోయి తండేసిపోయినప్పుడు 6 బస్తాలు మినువులు నాకు దేవుడు ఇచ్చాడు. అట్లా అభివృద్ధి చేసి నా యజమాన్ని నన్ను రక్షించుకుని సరే నీ దేవుని యొక్క సన్నిధిలో పాప బాగున్నప్పుడు దేవుని సన్నిధిలో దేవుడిని నేను ప్రార్థన చేసుకుంటా ఉండేదాన్ని. నువ్వు గొల్లపల్లి వెళ్ళిపోతే నీ పెద్ద కూతురు 10 రోజులు చచ్చిపోద్దని చెప్పాడు. గొల్లపల్లి ఎందుకు వెళ్ళాలయ్యా, మాకు మరి పాడినిచ్చావు, పశునిచ్చావు, మరి మాకు ఎన్నో విధాలుగా సోడా మిషన్ ఉంది, మరి ఇవన్నీ కూడా నేను వదిలిపెట్టి వెళ్ళలేను ప్రభా, మరి ఆయన మార్చు, ఆయనతో చెప్పు ప్రభా అని ప్రార్థన చేసుకునేవాడు. సంఘం అంతా మరి అమ్మగారు అయ్యగారు కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. మరి ఎట్లయితే ఆయన రక్షించబడ్డాడు దేవుని సన్నిధిలో. మరి వెళ్దామంటే ఇక అప్పుడు నాకు చాలా నీరసం వచ్చేసింది. ఉపాసాలు ఉండేదాన్ని ఎక్కువగా. బాగా తెల్లగా పారిపోయినప్పుడు 2 గర్భిణి పోయినప్పుడు ఏమో ఆరోన్ గారు సుశీలమ్మ చచ్చిపోతే మరి తీసుకెళ్ళి మేము మందులు అంటూ వేసుకున్నాను కాదు, మా అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేస్తేనే మాకు ఎంతో స్వస్థత వచ్చేది. బాగా ఉండేవాళ్ళం. మరి ఎక్కడ కూడా ఆ ఇల్లు అంతా కూడా ఆ ఔషధం జమ్ముకుని మేము ఎంతగానో జీవించేవాళ్ళం అండి. మరి ఆత్మీయ తండ్రి ఎమ్మెల్యేమ్మ గారు సుందరరావు గారు ఎప్పుడు కూడా మా ఇంట్లో ప్రార్థన పెట్టుకునేవాళ్ళం. ప్రార్థన పెట్టుకున్నప్పుడు నాకు మగపిల్లలు లేరుగా. నేను పండు బాబు పుట్టినప్పుడు ఆయన 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వచ్చినాయి. ఆ బిడ్డను తీసుకెళ్ళి నేను స్నానం చేయించి మరి బట్టలు కొని కుట్టించి తొడిగేదాన్ని. ఏమే నువ్వు బిడ్డను పెంచుకోవా, నా కొడుకుని ఇంటికి వచ్చే ధనవంతుడాలు అవుతావని అని అంటా ఉండగానే 2 గర్భిణులు పోయినాయి. మరి జసంతరావు కడుపును పడ్డప్పుడు మరి దేవుని యొక్క సన్నిధిలో ఆడు పుట్టినప్పుడు మీటింగులు పెట్టారు అయ్యగారు. ఆ అయ్యగారు మీటింగులు పెట్టినప్పుడు మరి ఆరోన్ గారు ఎంతో సహకారిగా ఉండేవాడు. ఎంతగానో సహకారిగా ఉండి దేవుడు మరి ఎంతగానో ఆయన అభివృద్ధి చేసేవాడు. ఇంకా వ్యాపారంలో, పంటలో, పైర్లు, అదని ఇదని 3 ఎకరాల పొలం ఇచ్చాడు. 2 గేదెలు పాడి
ఎంతో సంతోషంగా ఉంటున్నాం. మాకు ఎన్నో మేళ్ళు చేశాడు. ఆ రీతిని బట్టి అయ్యగారు అమ్మగారు మరి ఇక్కడ బాబుని తీసుకొచ్చి నాకు మగపిల్లవాడు కావాలి ప్రభువా అని రాజర్ బాబుని తీసుకొచ్చుకుని స్నానం చేయించి నేను ఎంతగానో ఆయన్ని మీద పెట్టి కూర్చునేదాన్ని. మరి ప్రార్థన జరిగినాక అప్పుడు వెళ్ళనోడు ఇక్కడ ఉంచుకోవని చెప్పారు. ఆ రీతిగా ఆ బాబుని పెంచినందుకు నాకు కొడుకుని ఇచ్చాడు. కొడుకు గర్భావపాలని ఇచ్చాడు దేవుడు. నేను కొడుకుని కన్నాక బాబుని ఇక మర్చిపోయా. దేవుని సన్నిధిలో ఇక నేను నెలకి పెట్టుకునే ప్రార్థన కూడా పెట్టుకుంటూ బాబుని తీసుకొచ్చి ఎంతగానో బాబుకి మరి పరిచర్య చేసేదాన్ని. నా బాబు పుట్టినాక బాబుకి మరి గొల్లపల్లి వెళ్ళమంటున్నాడు. వెళ్ళను ప్రభువా, ఇక్కడే నా ఆత్మీయ తల్లిదండ్రులు నేను సేవ చేస్తాను, పరిచర్య చేస్తాను, అనేక ఆత్మలు రక్షించబడతాయి, అనేక కార్యాలు చేసుకుంటానయ్యా. నేను ఎట్టెళ్ళినా ఇది ఉత్తరాదంట, నేను వెళ్ళలేని ప్రభువా, వర్షం అంటుంది, వర్షం లేవంట, మరి తాగుబోతులు నేను ఎలా వెళ్ళను, నాకు మరి పాపలు ఉండారు, 3 పాపలు, మరి అప్పుడు యేసుకృపలు కూడా పుట్టిందండి. మరి దేవుని యొక్క సన్నిధిలో మరి దేవుని యొక్క నామాన్ని బట్టి బాబుకి పుట్టినాక వాడికి గెడలేసినాక ఆయన మీటింగ్లు పెట్టారు. అయ్యగారు మీటింగ్ పెట్టారు. అందరూ కూడా వచ్చేసినప్పుడు దేవుడి నామాన్ని స్తోత్రాలు. వాళ్ళందరూ కూడా అయ్యగారిని చేయబట్టుకుని నువ్వు వెళ్ళాయా, నీకు మంచి కుమారుని ఇచ్చాడని రూతమ్ గారు కూడా వచ్చినప్పుడు అమ్మ మా యొక్క యేసుపాదం గారికి 20 సంవత్సరాలు అయింది పెళ్ళయి, ఇటువంటి రక్తం లేని వాళ్ళందరికి కూడా పిల్లలు పుడతాను, నా కొడుకు పుడతా లేదని నా కొడుకుని ఎత్తుకుని మరి ఆ వస్త్రాలు తెచ్చింది, తొడిగి ఎంతో దుఃఖపడింది రూతమ్ గారు. మరి రాజేశ్వరం గారు, జస్వంతరావు గారు మరి ఎంతగానో మీటింగులకు వచ్చే వాళ్ళు కారు వేసుకుని వాళ్ళ పాదాలు గడిగేది మా అమ్మగారు ఎమ్మెల్యం గారు, సుందరరావు గారు. ఎన్నో విధాలుగా వాళ్ళ యొక్క సహాసం దీవెన ద్వారా మరి ఎంతగానో అభివృద్ధి అయ్యాను నేను. మరి వాళ్ళు అభివృద్ధి అయ్యారు. మరి సేవకి నువ్వు సేవకి వెళ్ళకపోతే దేవుని సన్నిధిలో నీ కొడుకు చచ్చిపోతాడని దైవజనం చెప్పినప్పుడు అప్పుడు ఇవన్నీ కూడా వదిలిపెట్టేసి మరి ఎంతగానో ఇంట్లో పోరాటంగా చేసేవాడు. నేను వెళ్ళను, ఇవన్నీ వదిలిపెట్టి రావడమేస్తుంది. 3 ఎకరాల పొలం ఉంది. దేవుని సన్నిధిలో నేను ఇక్కడే పెరుగుతా కానీ వెళ్ళనని మరి ప్రతిజ్ఞ పెట్టేవారు. దేవుడు మరి ఆయనకి నీకు గడ్డలు వేసినప్పుడు మరి పదాన్ని ఒక వ్యాన్ కట్టించుకుని వచ్చేసామండి. అది గొల్లపల్లి గ్రామంలో వచ్చినప్పుడు మరి ఎంతో మా ఆత్మీయ తల్లిదండ్రులు సంఘం అంతా కూడా వచ్చి దేవుని సన్నిధిలో మరి వాళ్ళు ప్రార్థన చేసి మరి ఆ యొక్క ఇల్లు చూపించారు. ఇంట్లో ఉండేదాన్ని ఇంట్లో పెట్టుకుని ఎన్నో ఆత్మలు రక్షించారు. ఎన్నో దెయ్యాలు పరిగెత్తినాయి. వ్యాధిగ్రస్తులు బాగుపడ్డారు, రోగులు స్వస్థపడ్డారు. మరి 24 గంటల కడుపు లేపు వచ్చాడు, బాగు చేశాడు దేవుడు. ఎన్నో విధాల దేవుడిని ఆశీర్వదించాడండి. ఆశీర్వదించి సేవ ఎంతగా 40 సంవత్సరాలు అయిందండి ఇక్కడికి వచ్చి నేను గొల్లపల్లి గ్రామంలో. నాకు నేను కనుగొడ్రాలు ఉన్నప్పుడు ఆత్మీయులు ఎంతోమందిని ఇచ్చాడు. నా ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా నాకు 3 కూతుళ్ళు 3 అల్లుళ్ళని ఇచ్చాడు. నేను ఒక్క బాబుని అడిగితే 3 బాబుని ప్రభు ఇచ్చాడు. ఆయన సేవ చేస్తుంటే చెమ్మగుడి కోడలను ఇచ్చాడు. అయ్యగారు మరి ఎంతగానో సాగుతున్నాడు, మెలుగుతున్నాడు. మందిరం కడతాం స్థలం తీసుకున్నప్పుడు ఈ స్థలానికి మరి ఎంతగానో మరి పునాదులు వేసినప్పుడు అందరు కూడా వచ్చి గుడిలో కడతావా అని మరి కర్రలు వేసుకుని కత్తులు వేసుకొచ్చారు. ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు పడ్డాం, ఎన్నో కష్టాలు పడ్డాం. అయినా సరే దేవుడి పైన ఆగలేదండి. మందిరం కట్టించారు ఆయన. మరి ఎంతగానో దేవుడి కోసం సాగుతున్నాడు, మెలుగుతున్నాడు. మైకా పెడితే చాలు గవర్నర్ ఆయన వచ్చి నిన్ను నరికేసి నేను పోలీస్ స్టేషన్ హాజరవుతాను, ఈ గోళ అంటే ఈ మెట్టి అంటే ఇదేంటి అదేంటి అని అనిజనులు అందరూ కర్రలు పిచ్చుకొచ్చేవాడు, కత్తులు పిచ్చుకొచ్చేవాడు. నా పిల్లలు మరి ఆడపిల్లలుగా వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు, సంఘం ప్రార్థన చేసేది. ఆ రీతిని బట్టి ఈ సేవ ఎంతగా అభివృద్ధి అయింది కాబట్టి ఇంకా సరే పైన అపార్ట్మెంట్ కట్టించాలని కట్టించారు. ఆయనే కట్టించాడు. ఆయన కట్టించినాక మరి ఇల్లు లేదు కండి, మాది మరి ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి, ఇల్లు లేదు. మరి అల్లుళ్ళు వస్తున్నారు. ఏంటంటే మనం ఈ ఇల్లు పడేసి మనం మరి ఇల్లు కట్టుకుందాం, గుడి కట్టుకున్నా కానీ ఆ పోయిన అపార్ట్మెంట్ కట్టాడండి. తర్వాత దేవుని నామాన్ని బట్టి ఇక ఆయన చెట్లు మరి టేకు చెట్లు కొని మరి అవి కోపించి మరి క్రిస్మస్ పండుగ
మరి వెళ్ళిపోయినాక మనకి ఇల్లు పడేద్దాం, మరి బిడ్డలు మరి ఎక్కడ ఉంటారని ఆయనే అన్నాడు. 6 గదులు కట్టిస్తాను నేను అని చెప్పి నన్ను ఎంతో ఓదార్చాడు. మరి ప్రాణం మరి శనివారం అండి, ఎట్టాగే శనివారం అయితే ఈ శనివారం నాడు దాన్ని తలస్నానం చేసేసి మరి ప్రార్థన చేసాడు. వచ్చి ప్రార్థన జ్ఞాపకం అంతా చేసి ప్రార్థన చేసి మరి వాక్యం చెప్పి ఇక మళ్ళీ లోనికి వచ్చేసి మా పెద్దబాబు ఈ తార కడుతున్నాడు అక్కడ. అమ్మనగాకేమన్నప్పుడు ఆయన వచ్చాడు. ఆయన వచ్చి మరి దేవుని నామాన్ని బట్టి నేను వెళ్ళినప్పుడు నన్ను నాన్న రమ్మన్నాడంటే వెళ్ళినప్పుడు అమ్మ నాకు చలి వస్తుంది కప్పమన్నారు. కప్పానండి. ఇక అంతేనండి. ఇక ఆయన ఇక పడుకుని మరి సేవ అన్నాడు. సేవ ఏంటంటే ఆగయ్య వత్తనా అన్నాడు. వెళ్ళిపోయాడు అని చనిపోయాడు. అప్పుడు మరి బిడ్డలే మరి ఒక బాబు ఏమో మరి ఇక పెద్ద బాబు సేవకు సమర్పించుకుని సేవ చేస్తున్నాడు. మా పెద్దల్లుడు కూడా వచ్చి మరి ఎంతగానో మాకు సహకారంగా ఉండేవాడు. ఆయన పేరు బెంజమిన్ గారు. దేవుని యొక్క నామాన్ని బట్టి రెండో పాప అందరూ వివాహ కార్యాలు జరిగించాడు. మరి దేవుడు ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళా ఇక మందిరం ఈ సేవ ఎట్లా చేస్తారని ఎంతగానో దుఃఖపడి ఎన్నో ఆత్మల కోసం మరి పోరాడినప్పుడు దేవుడు ఎన్నో ఆత్మలు తీసుకొచ్చి ఆ యొక్క మందిరం బాగా ఇరుకైపోయిందండి. బయట కూర్చుంటున్నారు. ఇక ఏం చేయండి అని అన్నప్పుడు ఈ సేవ మరి విశ్వాసులే మరి నూసివాడి నుంచి 5 నుంచి తీసుకొచ్చాడు దేవుడు. రాంపాడు నుంచి మరి ముఖ్యరపాడు, దేవుడిని అన్నవరం, కుక్కల అన్నవరం, నూసివేడు, లింగావరం అండి. దేవుని సన్నిధిలో ఈ పరికర ప్రాంతాలు అందరూ కూడా వచ్చి రక్షణ పొందటం, మరి పెద్దగా మరి మీటింగులు జరగటం, మరి జన సమూహానికి ఈ గుడి జాలక రంగబాబు గారికి ఆయనకి 2 తాటల్లో ఒక టెప్పర్ ఉందండి. ఆయన బూనుకుని అయ్యా మరి సాగుతా లేదని చెప్పినప్పుడు ఆడ అక్కడ అది అవకాడదా పాక ఉండేది, పాక పడేసి ఇదంతా ఈ గొయ్య అయితే మరి వాళ్ళు నిలబడి అప్పటికప్పుడే 42 రోజులకి గుడి కట్టేశారు. ఈ ఇల్లు చేసేసారు. మరి ఎంతగానో దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. ముఖ్యమైన సంఘంలో చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. కుటుంబంలో మరి దేవుని యొక్క నామాన్ని చేయించుండగా మరి ఒక బాబుని ఇచ్చాడు, పెద్ద బాబుని. తర్వాత నేను ఒక్క బాబుని అడిగితే మరి ఇంకొక బాబుని ఇచ్చాడండి, జాషువా. మరి 3వ బాబుకి ఏమో నేను ఎంతగానో మరి చాలా బలహీనరాలను అయిపోయా. నా ప్రాణాన్ని దేవుడికి అప్పచెప్పాలని నేను ఉపవాసం ఉండేదాన్ని 5 రోజులు. మరి గర్భవతి అయ్యి మరి ఎంతగానో 4 మాసాలు నిండినాక కూడా 5 రోజులు ఉపవాస ప్రార్థన అండి. బాబుని 4 రోజులు 5వ తారీఖున మరి ఆడు పుట్టాడు. ఆయన పేరు ఎలీషా. దేవుడే పెట్టాడు. ఇవన్నీ నేనేం పెట్టుకోవాలా. దేవుని సన్నిధిలో మరి నేను ఎంతగానో మరి కోణంలోకి వెళ్ళిపోయానండి. 11:30కి పుట్టాడు వాడు. మళ్ళా 6 గంటల 7 గంటల దాకా సంఘం అంతా ఎంతో ప్రార్థన చేసినప్పుడు మరి అయ్యగారు కూడా మొహం కడుక్కోకుండా నా భార్య నిలదీసావు ప్రభు అని ఆయన కూడా ప్రార్థన చేసినప్పుడు అరుణ్ గారు నన్ను ఎంతో బ్రతికిచ్చి 6 గంటలకి 6:30కి నాకు మళ్ళా చెబుతూ వచ్చిందండి. అప్పుడు బాబు ఉన్నాడు. బాబుని నన్ను సజీవులుగా ఉంచాడు. 3వ బాబు నేను ఒక్క బాబుని అడిగితే 3 బాబుని ప్రభు ఇచ్చాడు. ఆయన సేవ చేస్తుంటే 3 పాప కుటుంబం ఇచ్చాడు, 3 అల్లుళ్ళని ఇచ్చాడు. 3 మా సంఘంలో ఎంతగానో గొప్ప కార్యాలు ప్రభు చేశారు. గొప్పవాడు ఆయన. ఈ సంఘం 40 సంవత్సరంలో ఎన్నో అద్భుతాలు చేసిన నా దేవునికి స్తోత్రాలు. మా నక్షత్రం గారు ఆయన ఉండేది. ఆమెకి మరి కుష్టి వ్యాధి, కాళ్ళు ఉబ్బిపోయి రస్సులు గారే గీగలు వాలే, బాధకు తట్టుకోలేక సారాలు దాగి కళ్ళు దాగి మరి ఎంతగానో బాధపడేది. అలా ఆయన గారు చనిపోయాడు. మరి ఈ మీటింగ్ విషయంలో మరి కుష్టి వ్యాధిని గురించి అయ్యగారు చెప్పినప్పుడు మా అయ్యగారు చెప్పినప్పుడు వచ్చి పాపాలు ఒప్పుకుందాం. గోడకేసి యొక్క పోటుకి ఆగలేక గోడకి తలకాయ వేసి కొట్టుకునేది, చనిపోతానని. అమ్మా నక్షత్రం గారు అటు కొట్టుకోబాక దేవుడు బాగు చేస్తాడు, పాపాలు ఒప్పుకోమన్నప్పుడు అరిసరి పాపాలన్నీ ఒప్పుకున్నప్పుడు దేవుడు మరి పురుగులు వచ్చాయి. పురుగులు తీస్తా ఉండేవాడు. మరి దేవుని యొక్క చిన్న పిల్లలు, వాళ్ళకి 6-7 పిల్లలు. మరి వాళ్ళు ఎంతగానో బాధపడతా ఉండేవారు. మరి దేవుడు ఆ యొక్క పురుగులు తీసి ఆమెను స్వస్థపరిచాడు, ఘనకార్యం జరిగించాడు.
కటాక్షం గారు ఈ బిడ్డలతో మరి తాగుబోతు భర్త తట్టుకోలేక మరి ఆమె కూడా ఉరిపోసుకుంటే దేవుడు చెప్పాడు నాకు. చెప్పినప్పుడు మా విశ్వాసం పంపించినప్పుడు ఆ ఉరి వేసుకుని చచ్చిపోతాక మెడకు తగిలించుకుంది. అప్పుడు పరుగులెత్తుకెళ్ళి విశ్వాసాలు అందరూ తీసుకొచ్చినప్పుడు ఆమెను దేవుడు స్వస్థపరిచాడు, మరణం జీవంలోకి దాటిచ్చాడు. ఆమె గమ్మున అనేక కార్యాలు చేశాడు, సంఘంలో అనేక మందిని స్వస్థపరిచాడు. నా ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగించి ప్రభు మరి ఎంతగా తెచ్చాడు. 40 సంవత్సరాల్లో ఎన్నో ఆత్మలు రక్షించాడు, ఎన్నో కార్యాలు జరిగించి ఈ సమయాన్ని మాకు ఇచ్చాడు. ఈ టీవీలో పెట్టుకుని నేను చెప్పటానికి నా బిడ్డల్ని మరి పొండుబాబుని, స్వాతికిని, మరి ఆ యొక్క సహోదరులను తీసుకొచ్చిన దేవుని నామ స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇదే నా సాక్ష్యం. దేవుని నామమున మీ అందరికి కూడా వందనాలు. దేవుడు మా కుటుంబాన్ని ప్రేమించి మరి యొక్క వాగ్దానాన్ని బట్టి గొప్ప పరిచర్యను మరి తల్లిదండ్రుల ద్వారా మరి జరిగిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క సేవలో తండ్రి గారు మరణించిన తర్వాత మరి ఈ సేవని కొనసాగిస్తా దేవుడు మాకు సహాయం చేస్తున్నాడు. మరి నా పేరు జస్వంతరావు, మరి నా యొక్క భార్య పేరు మరి మణి. మరి ఈ యొక్క పరిచర్య ఘనంగా జరగటానికి మరి మా కుటుంబం కొరకు, సంఘం కొరకు మీరందరూ కూడా ప్రార్థించాలని, నా తల్లి కొరకు ప్రార్థించాలని మనవి చేస్తున్నాం.